ప్రముఖ ధార్మిక వక్త ముఫ్తీ సల్మాన్ అజేహరి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించడాన్ని ముస్లిం సంఘాలు ఖండించాయి. గుజరాత్ జూనగఢ్ లో గత నెల జరిగిన ఒక ధార్మిక ప్రసంగంలో ముంబైకి చెందిన ప్రముఖ ధార్మిక వక్త ముఫ్తీ సల్మాన్ అజేహరి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు ఇస్లాం ఫోబియా గ్రస్తులు ఆ వ్యాఖ్యలను వక్రీకరించి అన్యమతస్థుల భావోద్వేగాలను కించపరిచేలా వ్యాప్తి చేసే వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ, ముస్లిం ఐక్యవేదిక మరియు ముస్లిం సంఘాలు ఖండించాయి. రాజుపేట షాదీఖానాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం సంఘాల నాయకులు మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అహ్లే సున్నత్, షియా, అహ్లే హదీస్, తబ్లిగ్ జమాత్, జమాతే ఇస్లాం ఉల్మా ఆధ్యాత్మిక పండితులు, గురువులు జైనుల్ ఆబిదీన్, అబ్దుల్ కరీం, రాషిద్, సమీ, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. जो समंदर के किनारे वाक़ है डिस्ट्रिक्ट कृष्णा, यहाँ पर तमाम हमारे इस मोहब्बत भरे शहर से मुसलमान और तमाम दूसरे मज़ाहिब के भी लोग जमा हुए। असल में यहाँ जमा होने का हमारा मकसद ये है कि अल्हम्दुलिल्लाह हम हिंदुस्तान के आइन की, इस कानून की बड़ी इज़्ज़त करते हैं और हमें अपने देश से बड़ा प्यार, बड़ी मोहब्बत है और हमेशा इसके लिए तैयार रहते हैं कि आखिरी दम तक इसके लिए एक एक खून का कतरा बहाने हम तैयार हैं। मगर आज जो हम यहाँ इकट्ठे हुए हैं, हमारा मकसद ये है और हमारा जो मसला है कि जैसे कि हज़रत अल्लामा मौलाना मुफ्ती सलमान अज़हरी साहब क़िबला को गिरफ़्तार किया गया और उनकी गिरफ़्तारी की हम यहाँ मज़म्मत करते हैं, इसलिए कि अगर जब आप उनके उस बयान को देखेंगे, सुनेंगे, तो मीडिया वालों ने कुछ हमारे हिंदुस्तान के या जिन्होंने शिकायत की उन्होंने एक हिस्सा दिखाया और 20 सेकंड का एक शेर दिखा दिया, जबकि हकीकत में उसमें अगर उसके पीछे जाएंगे आप तो किया जा रहा है। ये न किसी हिंदू भाई से कोई इख्तिलाफ़ है, ना हमें कोई क्रिश्चियन भाई से कोई इख्तिलाफ़ है। हम हिंदुस्तान में ज़िंदगी बसर करते हैं जिसमें मुख्तलिफ़ मज़हबों के लोग ज़िंदगी बसर करते हैं। हर इंसान एक दूसरे से प्यार करता है। ये हिंदुस्तान की खूबसूरती है कि यहाँ मुख्तलिफ़ मज़ाहिब के होने के बावजूद भी सारे मिलजुल कर रहते हैं, मिलजुल कर ईदें मनाते हैं, खुशियाँ मनाते हैं। लेकिन कुछ सियासी अफराद जो अपने सियासी मफाद के लिए बहुत से बातें फैलाकर मुसलमानों को बदनाम करने की कोशिश कर रहे हैं। इसी में एक साजिश भी है कि जनाब मुफ्ती मौलाना सलमान अज़हरी साहब को चंद बातों के लिए, चंद बातों को गिरफ्त में लेकर उनकी तकरीर का हिस्सा, मुख्तसर सा हिस्सा गिरफ्त में लेकर उन्हें गिरफ़्तार किया जा रहा है। आज गिरफ़्तार करके जो मुख्तलिफ़ जगहों पर उन्हें ले जाया जा रहा है, हमें बड़ी तकलीफ़ है, बहुत ही अफसोस है। मुसलमानों ने मछलीपट्टनम ఉపన్యాసంలోనే పాలస్తీనా గురించి, యమన్ గురించి, అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద, అక్రమాల మీద, మళ్ళీ ఉన్నటువంటి అగ్రరాజ్యాలైనటువంటి దౌర్జన్యాలని ఖండిస్తూ భారతదేశానికి ఏమి చెప్పలేదు, భారతదేశ ప్రభుత్వానికి ఏమి చెప్పలేదు. భారతదేశం ప్రభుత్వంలో హిందూ ముస్లింలు ఐక్యతగా ఉంటాం, అన్ని కులాలు, అన్ని మతాలు కూడా ఉన్నటువంటి సమ్మేళనమే భారతదేశం. ఇటువంటి భారతదేశంలో భారతదేశాన్ని కానీ, భారతదేశ ప్రభుత్వాన్ని కానీ, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని కానీ ఎవరిని కూడా వారు విమర్శించలేదు. కేవలం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా లాంటి రాజ్యాలని వాళ్ళ ఇది సాగుతుంది, ఇవాళ మాకు కూడా ఒక రోజు వస్తుంది అనేటువంటి సందర్భంలో వారు ప్రసంగించడం జరిగింది. దానిని ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వీళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సంఘోళ్ళు, వీళ్ళందరూ కలిసి వారి మీద అక్రమంగా కేసులు పెట్టి, అన్యాయంగా కేసులు పెట్టి, బాంబే నుంచి ఏటీఎస్ వాళ్ళతో, గుజరాత్కి సంబంధించినటువంటి ఏటీఎస్ వీళ్ళందరూ కూడా కలిసి దౌర్జన్యంగా అక్రమంగా తీసుకుని గుజరాత్కి తీసుకుని వెళ్ళటం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా. జనసేనలో చేరిన ఎంపీ వల్లభనేని బాలశౌరిపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.
జనసేనలో చేరిన ఎంపీ వల్లభనేని బాలశౌరిపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. బాలశౌరిని జంపింగ్ జపాంగ్ అంటున్న ఎమ్మెల్యే పేర్ని నాని ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చాడో ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బాలశౌరి ఆర్థిక సహకారంతో గెలిచిన పేర్ని నాని నేడు ఆయన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. వల్లభనేని బాలశౌరి ఎక్కడి నుంచైనా ఎంపీగా పోటీ చేసి గెలవగలరని ఎమ్మెల్యే పేర్ని నాని గెలవగలరా అని అన్నారు. మచిలీపట్నం పోర్టు, మెడికల్ కాలేజీ, ఫిషింగ్ హార్బర్ ఇలాంటివి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదివాడ రాము, గడ్డం రాజు, వంపు గడల చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కొన్ని వైసీపీ గ్రామసింహాలు వచ్చేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకళ్ళని అనే అర్హత మీకు ఉందో లేదో మీరు చూసుకోవాలి. మా నంబటి రాంబాబు గారు వచ్చి ఏదో బఫూన్ గిఫూన్ అన్నాడు. ఆడి మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నాడో లేదో కొండ ముచ్చికి తక్కువని కోతికి తక్కువలా ఉంటాడు. వాడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు. సాటి నాయకుడిని మాట్లాడుతున్నా గౌరవిత్వం రా, నువ్వు ఈ రోజున నాయకుడు ఎలా అవుతావు? నీకు అక్కడ అయిపోయింది సీను. నువ్వు ఎన్నిసార్లు నిలబడ్డావు, ఎన్నిసార్లు గెలిచావు ఒకసారి చూసి కనుక తిరిగి. నువ్వు అరగంట పావు గంట కాడమని స్టేట్ అంతా తెలుసు. కనుక నోరు దగ్గరేటు మాట్లాడితే మంచిది. ఇవాళ స్థానికంగా ఉన్న పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అది జంపు జిలానీ అంట. నువ్వు జంపు జిలానీ కాదా అని నేను అడుగుతున్నా. మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారో? కాంగ్రెస్ పార్టీలోంచి నాన్నగారు కృష్ణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున ఏ పార్టీలోకి వచ్చారో? వైఎస్ఆర్లోకి వచ్చారు. ఇవాళ ఎంపీ గారిని బట్టి మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆయన తెచ్చిన డబ్బులతో కదా మీరు గెలిచింది. పేర్ని నాని గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నాకు కానీ ఎవరికైనా మనకు ఉపయోగపడ్డ మనిషిని మర్చిపోకూడదు. మచిలీపట్నంలో ఏ ఎంపీ కానీ మీరు సహకరించారా? అంతకుముందు బాడి రామకృష్ణ గారు ఎలాగ ఆయన మీతో పాటు సహకరించి మీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి ఎలక్షన్లో కూడా డబ్బులు ఇచ్చి మీకు 20 సుమోలు ఇచ్చిన సంగతి మర్చిపోయారు. ఆయన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారో, ఆయన కాదని చెప్పి ఎవరెవరికి ఓట్లు వేయించారో మచిలీపట్నం అందరికీ తెలుసు ఆ విషయం. ఆయన కబ్రస్థానికి డబ్బులు ఇస్తే ఎవరితో ఒక కౌన్సిలర్ని పెట్టి తిట్టించారు. ఇవాళ బందర్ పోర్టు తెచ్చింది ఎవరు? ఆయన కాదా? బందర్ మెడికల్ కాలేజ్ తెచ్చింది ఆయన కాదా? గుడివాడ ఎప్పటి నుంచి ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్ కట్టించింది ఆయన కాదా? ఆయనకి పేరెట్టేవాళ్ళు మీరు. ఇవాళ ఆయన అంత దమ్ముగా చేసిన నాయకుడు నాకు తెలిసి మచిలీపట్నంలో 50 సంవత్సరాలు ఏ ఎంపీ చేయనంత పని చేసి పెట్టాడు ఆయన. ఆయన్ని మెచ్చుకోవాలి. అసలు మీ పార్టీలో ఎవరన్నా పని చేస్తే మెచ్చుకునే తత్వం మాది. కనీసం మీరు మీ సొంత పార్టీలో పనిచేసేవాడిని కూడా మెచ్చుకోరు. పట్టాభి సీతారామ ట్రస్ట్కి సైట్ ఇమ్మని ఆయన కౌన్సిల్లో పెట్టి శాంక్షన్ చేయమని ఎంపీ గారు చెప్పి నిధుల నుంచి మేము కేటాయిస్తాం, 43 లక్షల రూపాయలు యూనియన్ బ్యాంక్ నుంచి వచ్చినాయని చెప్పి అంటే ఆ సైట్ ఇప్పుడు వరకు కౌన్సిల్లో పెట్టకుండా దాంట్లో వైఎస్ఆర్ బిల్డింగ్ కట్టుకుంటున్నారు. ఇది అన్యాయం కాదా? ఇది ఇంతకంటే దుర్మార్గం కదా? పక్కన ఉన్నటువంటి మరి అంబేద్కర్ భవనాన్ని నిరుప్రయోజనంగా వదిలేశారు. దాన్ని నిర్మించాల్సిన అవసరం లేదా? అది వదిలేసి ఒక రాజమహల్ లాగా వైఎస్ఆర్ బిల్డింగ్ కట్టేస్తున్నారు. జంపింగ్ జపాంగ్ అంటున్నావు. నీ బతుకు బందరు దాడితే నీ బతుకు లేదు. నీకు దమ్ముంటే నువ్వు పక్క నియోజకవర్గాలు గెలు. నువ్వు బందరు దాడితే బతకలేను వెదవ. నువ్వు కూడా మిగతా వాళ్ళ గురించి చెప్పి వల్లభనేని బాలశౌరి నియోజకవర్గాలు మారిన గెలిచాడు. మరి నువ్వు గెలు, నువ్వు వెళ్ళు. మరి బందరు ఎంపీకి రా, చూద్దాం పని. ఒక మాట మాట్లాడేటప్పుడు నువ్వు స్థాయి గురించి మాట్లాడతా. నీ స్థాయి ఏంటి? నువ్వు కుటుంబ విలువల గురించి మాట్లాడతావా? అసలు కుటుంబాల గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడైనా ఉందా? ఒక్కసారి వేరు చూపిస్తే నువ్వు నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? కాబట్టి కుటుంబాల గురించి, విలువల గురించి దయచేసి మాట్లాడబాకు. నువ్వేమైనా చేసింది నువ్వుగా చేసింది ఎమ్మెల్యేగా, పక్కనోడు చేసిందని నీ ఖాతాలో పెట్టుకొని చెప్పుకోవడం కాదు. నువ్వుగా బందరు ప్రజలకు ఏం చేసావు చెప్పుకో. నీ కొడుకునికి నీకు చేతనైతే గెలిపించు. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది పార్లమెంట్ సభ్యుడిగా. నీ దమ్ముంటే బాలశౌరి గారి మీద పోటీపడి పార్లమెంట్ సభ్యుడిగా పోటీపడి నిలబడు. బాలశౌరి గారు ఊరికే కామెంట్ చేయడం కాదు, 4 సార్లు పోటీ చేశాడని. ఎన్ని సార్లైనా పోటీ చేసే దమ్ముంది ఆయనకి. నువ్వు ఇప్పుడు మాట తప్పడం నీకు అలవాటే కాబట్టి నీకు ధైర్యం ఉంటే బాలశౌరి మీద ఎంపీగా పోటీ చేయి. మొదట్లో అన్నారుగా, ఎందుకు అతన్ని బకరాన్ చేస్తారు? అవనిగడ్డ రమేష్ గారిని నువ్వు కదా పెద్ద రాష్ట్ర స్థాయి నాయకుడు కదా, ఆయన నువ్వు పోటీ చేసే దమ్ములు నీకు లేదు. నీ బతుకంతా కూడా పవన్ కళ్యాణ్ తిట్టి నువ్వు బతుకుతా ఉన్నావు. ఈ రోజున నీకు మంత్రి పదవి
మళ్ళీ సప్లికేషన్లో మళ్ళీ రెండో తోడ ఇవ్వటంలో ఖచ్చితంగా నాకు వస్తుందని చెప్పుకుని మీడియా వాళ్ళందరితో కూడా సంబరపడితే ఆఖరికి ఈసారి ఇచ్చేది ఉప ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి నువ్వు సంబరపడింది వాస్తవం కాదా? దాని మీదట అప్పుడు నీకు పదవి లేకుండా పోతే నన్ను దుర్మార్గంగా అన్యాయం చేశాడు, ఇంతమందిని తిడితే నన్ను నా బతుకు బజారు పాలు చేశాడని చెప్పి ఫోన్ ఇసిరేసి నేల కొట్టింది వాస్తవం కదా? నీ బతుకుని చెప్పాలంటే నువ్వు ఆఫ్లైన్లో ఎన్ని రకాలుగా మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇసుక పాలసీ మీద, లిక్కర్ పాలసీ మీద దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి సమాధానం చెప్పుకోలేకపోతా ఉన్నాం మేము అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడావు జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు బందర్లో బాలశౌరి గారు ఎవరు తెలియదా, బందర్లో కార్పొరేటర్ ఎవరు తెలుసా అని మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం వెలగబెట్టా? జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నావుగా. ఏ రోజున మండల జిల్లాలో ఏ మండలంకి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టావా? ఏ మండలంలో ఏ ప్రెసిడెంట్ ఉన్నాడో నీకు తెలుసా? నువ్వు స్పాట్లో చెప్పగలవా? పలానా మండలంలో పలానా నాయకుడు ఉన్నాడు నువ్వు చెప్పగలిగే దమ్ము నీకుందా? నువ్వు చేసావు ఎప్పుడన్నా? ఓనర్ సెంటర్ దాటి వెళ్ళావు ఎక్కడికన్నా? ఎవడన్నా ఆక్రమించుకుంటాడు నువ్వు భయం. ఇక్కడ మాత్రం ఇక్కడే ఉంటావు, జిల్లా పార్టీ పదవి మాత్రం తీసుకుంటావు. మాటలు మాని ఎప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నువ్వు ఇంటి దగ్గర ఆలోచన చేసి నువ్వు పౌరుషం గలడం అయితే, నువ్వు పేరుని కృష్ణమూర్తి గారు వారసుడిగా నువ్వు రాజకీయాలకు వచ్చినడం అయితే నువ్వు బాలశౌర్యం మీద పోటీ చేయమని ఛాలెంజ్ చేస్తా ఉన్నావు. వాళ్ళు నీ దమ్ముంటే ఛాలెంజ్ చేస్తా ఉన్నావు, నువ్వు పోటీ చేయి. రమేష్ని కాదు, నువ్వు నుంచి పోటీ చేయి. బాలశౌరి గారి మీద పార్లమెంట్ సభ్యుడిగానో ఆయన మీద పోటీ చేసే దమ్ముంటే నువ్వు చేయి. ఆయన ఎక్కడైనా పోటీ చేసి దమ్ముంది. పనిమంతుడు, పని చేసి కృషి చేసి ప్రజలకు మేలు చేసి ఎక్కడైనా పోటీ చేసే సత్తా ఉన్న నాయకుడు. పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థలకు స్టార్ గ్రూప్స్ పలు రకాల నిత్యావసర సరుకులను వితరణగా అందజేశారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్టార్ గ్రూప్స్ లోని విద్యార్థులు పేద ప్రజలకు సహాయాన్ని అందజేయాలని నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులందరూ కలిసి నిత్యావసర సరుకులను సేకరించారు. ఈ విధంగా సేకరించిన 2200 కిలోల బియ్యం, 225 లీటర్ల ఆయిల్, 180 కిలోల కందిపప్పును పట్టణంలోని వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్టార్ గ్రూప్స్ యాజమాన్యం విద్యార్థులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ వంతుగా పేదలకు సహాయం చేయడం సంతోషంగా ఉందని, తమలో ఈ సేవాభావం నెలకొల్పిన ఉపాధ్యాయులకు వారు కృతజ్ఞత తెలియజేశారు. విద్యార్థుల్లో చదువుతో పాటు సేవాభావాన్ని పెంపొందించడం ఎంతో అవసరమని, స్వార్థ ప్రయోజనాలే కాకుండా తోటి వారికి సహాయం చేయడం వల్ల విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత పెరగడమే కాక అందరినీ సమానంగా చూసి వ్యక్తిత్వం అలవడుతుందని స్టార్ కళాశాల డైరెక్టర్ శ్రీరామ్ తెలియజేశారు. తమ స్టార్ గ్రూప్స్ ద్వారా ఈ విధమైన సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహించడం జరుగుతుందని, వీటికి సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ గ్రూప్స్ ప్రతినిధులు అయ్యప్ప స్వామి, ఆదిత్య, పలువురు ఉపాధ్యాయులు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా రైస్ డ్రైవ్ అనేది స్టార్ గ్రూప్స్ అధినేత శ్రీరామ్ గారి పిలుపు మేరన విద్యార్థులకు చదువుతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తూ అలాగే సేవాభావాలని లక్ష్యాలని ముందుగా అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ పెంపించే విధంగా ఈ రైస్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆ రైస్ డ్రైవ్ అనేది స్టార్ కాలేజీ తరపు నుంచి, అలాగే సన్ స్టార్ స్కూల్ తరపు నుంచి, స్టార్ డిగ్రీ కాలేజ్ తరపు నుంచి, అలాగే స్టార్ అకాడమీ తరపు నుంచి మా పూర్వ విద్యార్థులు అందరి సహకారంతో, మా తల్లిదండ్రుల సహకారంతో, అలాగే మా స్టూడెంట్స్, మా ఫ్రెండ్ సర్కిల్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా ఈ కార్యక్రమం అనేది ఈరోజు జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మన కృష్ణా జిల్లా ఆర్డీఓ అయినటువంటి వాణి గారిని చీఫ్ గెస్ట్గా రమ్మనటం, అలాగే ఆ వాణి గారు ఆర్డీఓ వాణి గారి చేతుల మీదుగా ఈరోజు మచిలీపట్నంలో సహాయ ఫౌండేషన్ అనే ఒక మంచి సేవా కార్యక్రమంగా సేవా క్యాంటీన్ని ఏర్పాటు చేయటం, ఆ సేవా కార్యక్రమంలో పేదలకి వాళ్ళు రోజు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ స్టార్ విద్యా సంస్థలు కండక్ట్ చేసిన ఈ రైస్ డ్రైవ్ ఫర్ రిపబ్లిక్ డే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. స్టార్ విద్యా సంస్థలందరూ రైస్ 2172 కేజెస్ ఆఫ్ రైస్, ఇంకా 225 లీటర్స్ ఆఫ్ ఆయిల్, ఇంకా 108 కేజెస్ ఆఫ్ దాల్ని మేము కలెక్ట్ చేశాము. ఇదంతా ఇనిషియేట్ శ్రీరామ్ సార్ ఇంకా స్వామి సార్ ఆదేశం మేరకు, మా డైరెక్టర్స్ ఆదేశం మేరకు ఇది ఇవాళ ఇంత చక్కగా కంప్లీట్ చేసుకొని దీనికి కృషి చేసిన స్టూడెంట్స్ ఇంకా పేరెంట్స్ అందరికీ మేము థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఈ కలెక్ట్ చేసిందంతా పేదలకి అట్లానే మా నుంచి మంచిగా ఇది డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి, ఇంకా చక్కగా అది వాడటానికి మేము వాడాలని మేము కోరుకుంటున్నాము. మేమందరం చక్కగా ఇది కలెక్ట్ చేయడానికి అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి స్టార్ కాలేజ్ క్యాంపస్, అలానే స్కూల్ క్యాంపస్, అలానే డిగ్రీ క్యాంపస్ అందరం యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇదంతా కలెక్ట్ చేసి. కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని జిల్లా అధ్యక్షుడు వింతా సంజీవ్ రెడ్డి ప్రకటించారు.
కృష్ణా జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీకి జిల్లా అధ్యక్షుని ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కొత్త అభ్యర్థులతో ఈ నూతన కమిటీని రూపొందించడం జరిగిందని, పదవులు పొందిన వారు అందరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన సూచించారు. పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని, కనీసం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తమకు రావాల్సిన హక్కుల గురించి ప్రశ్నించకపోవడం శోచనీయమన్నారు. రానున్న కాలంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కులు సాధించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ రాష్ట్ర హక్కులపై పోరాటం చేయకపోగా ఆ హక్కుల సాధన కొరకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తున్న షర్మిలపై విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుంది అని, పదవులు పొందిన వారందరూ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేయాలన్నారు. సెంట్రల్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు మారినా ఆంధ్రప్రదేశ్ను అసలు పట్టించుకోకుండా, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కులను కూడా ఏమీ ఇవ్వకుండా, ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ గారు, వెంకయ్య నాయుడు గారు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే మన రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చి ఉండేవి, రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది, పరిశ్రమలు వచ్చాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేది. అది కూడా జరగల. పోనీ కనీసం ప్యాకేజీ అన్నాడు చంద్రబాబు నాయుడు, ఆ ప్యాకేజీని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 25 పార్లమెంట్ సీట్లు నాకు ఇవ్వండి, మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని రాష్ట్రానికి సంజీవిని అని చెప్పాడు. 35 మంది ఎంపీలను ఇచ్చినా కూడా అతను కూడా ఏం చేయలేకపోయాడు. 5 సంవత్సరాలు అబద్ధాలు చెప్పి మళ్ళా ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ మాత్రమే ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ సాధ్యం అవుతాయనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు పలుమార్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఢిల్లీలో కూడా ఆయన నిక్కచ్చిగా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా, చంద్రబాబు సీఎం అయినా, లేదు మా పార్టీ సీఎం అయినా సరే ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ విభజన హామీలన్నీ అమలు చేస్తాం. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పోను డివైఈఓ సుబ్బారావు ప్రారంభించారు. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతికతలో ఎదుగుదలకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయని డివైఓ సుబ్బారావు తెలిపారు. సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు. నేటి ప్రపంచం శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకుపోతుందని, దానికి అనుగుణంగా విద్యార్థులు తగిన తర్ఫీదు పొందవలసిన అవసరం ఎంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సైన్స్ ఎక్స్పోలో విద్యార్థులు చేసిన పలు అంశాలు చాలా ఆకట్టుకున్నాయని, ప్రతి ఒక్క విద్యార్థి చూసి వాటిపై అవగాహన పెంచుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సాంకేతిక రంగంలో మెళకువలు నేర్చుకోవడానికి అనేక రకాల చేయూతని అందిస్తుందని, విద్యార్థులు అందరూ వారిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫస్ట్ టు 8th క్లాస్ పిల్లలచే 9th క్లాస్ చిన్నారులతో మరి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాజెక్ట్స్ నేను పరిశీలించాను. మరి చిన్నపిల్లలు చాలా చక్కగా మరి ప్రాజెక్ట్స్ గురించి వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. మరి ఇది చాలా మన ఇవాళ విద్యా వ్యవస్థలో ఈ సైన్స్ మీద అవగాహన అనేది, ఇటువంటి ఎగ్జిబిషన్స్ పిల్లలతో ఏర్పాటు చేస్తే మరి సైన్స్ మీద అవగాహన ఏర్పడి మరి ఈ పిల్లలే రేపు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. కాబట్టి వాళ్ళకి ఇది మంచి అవకాశం. మరి సైన్స్ని ఈ ఎగ్జిబిషన్స్ ఇలాంటివి ఏర్పాటు చేసి మరి వాళ్ళలో సైన్స్ మీద అవగాహన కల్పించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా మరి సెయింట్ ఫ్రాన్సిస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ యాజమాన్యాన్ని, పాఠశాల కరస్పాండెంట్ గారిని, అలాగే హెడ్ మిస్ట్రెస్ గారిని, సిబ్బందిని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మేమైతే లాస్ట్ మంత్ మరి మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో మన ఉయ్యూరులో 2024 this helped the students to create a scientific awareness in the students, and they develop their critical thinking. This also helped the students to learn by doing. So this is helping them to learn the science in a very easy way. So this also help the students to more and more think about scientific innovations and innovative ideas, and to experiment their ideas into reality. So we hope our students are like a budding scientist of St. Francis,
I congratulate and motivate all the parents who helped them to do these projects and all the teachers who helped behind them and for this today's success of today's Science Expo. So we thank each one of you and all heartedly. మరలా తాను ఎమ్మెల్యేగా గెలిచి పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. 15 సంవత్సరాల కిందట నియోజకవర్గానికి తాను చేసిన అభివృద్ధి తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది అని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ అన్నారు. మరలా తాను ఎమ్మెల్యేగా గెలిచి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటానని ఆయన అన్నారు. బంటుమిల్లిలో పర్యటించిన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ బస్టాండ్, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మరియు బంటుమిల్లి మంచినీటి చెరువును పరిశీలించారు. అనంతరం బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని, బంటుమిల్లి బస్టాండ్లో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చాక ముందుగా వీటిపై దృష్టి పెట్టి బంటుమిల్లి వాసులకు తాగునీరు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశాను. ప్రత్యేకంగా ఇప్పుడే మనం బంటుమిల్లి బస్టాండ్ చూసాం, డిగ్రీ కాలేజ్ చూసాం, అలాగే మంచినీటి స్కీమ్ చూసాం. ఈ బంటుమిల్లి బస్టాండు అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇది హెడ్ క్వార్టర్సు. ఇక్కడ ఒక బస్టాండ్ కావాలి. ఇటు కింద కుర్తువెన మండలానికి కానీ, ఇటు గుడివాడైపు కానీ, ఇటు బందరికి కానీ ఇది సెంటర్ పాయింటు. దగ్గర దగ్గర 50 గ్రామాలు 60 గ్రామాల ప్రజలకి ఇక్కడ కనీసం బస్సు నిలపటానికి ఒక స్టాండ్ కింద లేదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో పట్టుబట్టి నేను ఈ బస్టాండ్ నిర్మాణం చేశాను. అప్పుడు అనేక ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకుని బంటుమిల్లి బస్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరు కూడా దీనికి వచ్చిన శాసనసభ్యులు ఎవరు కూడా కనీసం రోడ్డు వేద్దాం బస్టాండ్కి, మీరు చూశారు ఇప్పుడే రోడ్డు లేదు. అనేక బస్టాండ్లో సిమెంట్ రోడ్డు వేస్తారు, బస్సులు కుదుపు లేకుండా తిరగటానికి, బస్టాండ్లోకి రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి. అటువంటిది 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి కనీసం ఈ బస్టాండ్కి రోడ్డు కూడా ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. అంటే నేను దూరదృష్టిలో అభివృద్ధి గురించి బస్టాండ్ కడితే కనీసం 15 సంవత్సరాల్లో పట్టుమని 10 లక్షలు ఖర్చు పెట్టి బస్టాండ్కి రోడ్డు కూడా వేయలేకపోయారు. కనీస వసతులు, ఫ్యానులు లేవు. ఇప్పుడు చూశాను ఫ్యానుల్లో వచ్చేది వేసవికాలం. ఆ వేసవికాలంలో ప్రయాణికులు మరి కనీసం ఫ్యానులు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారో మీ అందరికీ తెలుసు. పైపెచ్చు ఈ రాబోయే సమ్మరు వేసవికాలం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా మంచినీటి సౌకర్యం కూడా లేవు. ఆ మంచినీరు తాగేదానికి వెళ్ళి చూస్తే అక్కడ అసలు మంచినీరు తాగుతారా అని అంత చండాలంగా ఉంది. కనీసం దాన్ని శుభ్రం చేయడానికి కూడా మరి ఎవరు కూడా ప్రయత్నం చేయలేరు. ఈ విధంగా మనం మాటలు చెప్పడమే కానీ అభివృద్ధి చేశామన్న దానికి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. నేను అభివృద్ధి చేశాను ఆ రోజున, మళ్ళీ అభివృద్ధిని ఎవరూ కూడా కంటిన్యూ చేయలేకపోయారు. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ఆ రోజుల్లో బలరామునిపేటలోని యతిరాజ భవనంలో 3 రోజుల పాటు శ్రీమద్ భాగవత సప్తాహం నిర్వహిస్తున్నారు.